హాయ్ ఫ్రెండ్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ తీయబోయే సినిమాలలో ది ఎటర్నల్స్ ఒకటి. అయితే ఎటర్నల్స్ గురించి చాలా మందికి తెలియదు. అయితే ఈ ఎటర్నల్స్ గురించి ఐరన్ మ్యాన్ 3లోనే మనకు కొన్ని హింట్స్ దొరికాయి. అలాగే ఈ ఎటర్నల్స్కి థానోస్కి మధ్య కూడా ఒక సంబంధం ఉంది. అంతేకాదు, ఈ ఎటర్నల్స్ మూవీలో ఒక ప్రముఖ హాలీవుడ్ నటి కూడా జాయిన్ అవబోతుంది. మరి ఆ నటి ఎవరు? అలాగే అసలు ఈ ఎటర్నల్స్ ఎవరు? అలాగే వీళ్ళకి థానోస్కి మధ్య ఉన్న సంబంధం ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం అసలు ఈ ఎటర్నల్స్ ఎవరో చూద్దాం. వీళ్ళు చాలా పవర్ఫుల్. మార్వెల్ యూనివర్స్లో కొన్ని మిలియన్ సంవత్సరాల ముందు నుంచే వీరు ఉన్నారు. వీళ్ళు చూడడానికి అచ్చం మనుషులాగే ఉంటారు. వీళ్ళని కాస్మిక్ గాడ్స్ అంటే సెలెస్టియల్స్ సృష్టించారు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఏప్స్ ఉండేవి. అప్పుడు సెలెస్టియల్స్ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఏప్ని పట్టుకొని దాని మీద పరిశోధన చేస్తారు. ఆ ఏప్ కారణంగా భూమి మీద 3 రకాల స్పీసీస్ ఏర్పడతాయి. వారే డీవియంట్స్, హ్యూమన్స్ అండ్ ది ఎటర్నల్స్. వీరిలో డీవియంట్స్ చూడడానికి వింతాకారంలో కనిపిస్తారు. వీరిని మనం రాక్షసులతో పోల్చుకోవచ్చు. వీరు ఎప్పుడు కూడా హింసను కోరుకుంటారు. అలాగే వీరి పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. అలాగే హ్యూమన్స్, వీరు భూమికి అసలైన వారసులు. అలాగే వీరు తమ చుట్టూ ఉన్న నేచర్తో, జంతువులతో, అలాగే ఇతర హ్యూమన్స్తో పోరాడుతూ ఉంటారు. వీరికి ఎటువంటి పవర్స్ కూడా ఉండవు. కానీ వీరిలో కూడా ఎటర్నల్స్ జీన్స్ ఉంటుంది. అలా కొంతమందిలో ఆ జీన్స్ యాక్టివేట్ అవ్వడం వలన మ్యూటెంట్స్గా మారతారు. ఆ మ్యూటెంట్స్ వివిధ రకాల పవర్స్ని కలిగి ఉంటారు. అలాగే ఎటర్నల్స్, వీరు చాలా పవర్ఫుల్. వీళ్ళకి చాలా పవర్స్ కూడా ఉన్నాయి. వీరికి సూపర్ స్ట్రెంగ్త్, టెలిపతి, హీలింగ్ పవర్స్, ట్రాన్స్మిటేషన్, ఫ్లైట్ మరియు ఫోర్స్ ఫీల్డ్ జనరేషన్ పవర్స్ కూడా ఉన్నాయి. అలాగే వీరికి వయసు అవ్వదు. ఎటువంటి వ్యాధులు కూడా సోకవు. ఎవరైనా వీరిని ఓడిస్తే తప్ప వీరికి చావులేదని మనం చెప్పుకోవచ్చు. కానీ వీరి పాపులేషన్ చాలా తక్కువ. డీవియంట్స్కి ఎటర్నల్స్కి మధ్య ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉండేది. మరి థానోస్కి ఎటర్నల్స్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎటర్నల్స్ బ్రదర్స్ అయిన క్రోనోస్కి అలాగే యురానోస్కి మధ్య యుద్ధం జరగడంతో ఎటర్నల్స్ 2 గ్రూపులుగా విడిపోతారు. క్రోనోస్ అతని ఫాలోవర్స్ భూమి మీద ఉండిపోతారు. మిగతా వారు అంటే యురానోస్ ఫాలోవర్స్ స్పేస్లోని యురేనస్ గ్రహం మీదకి వెళ్తారు. అయితే యురానోస్ తిరిగి ఎత్తు మీదకి వెళ్ళాలని అనుకుంటాడు. అయితే మార్గం మధ్యలో స్పేస్లోని వారి స్పేస్ షిప్ని ఎవరో పేల్చివేయడంతో వారు టైటన్ గ్రహం మీదకి వెళ్తారు. అయితే యురానోస్ అతని ఫాలోవర్స్ ఇక అక్కడే నివసించాలని అనుకుంటారు. వారు ఆ గ్రహం మీదే ఒక కాలనీని నిర్మించుకుంటారు. అయితే డ్రాగన్ ఆఫ్ ది మూన్ అనే ఒక మాన్స్టర్ వారి మీద అటాక్ చేస్తుంది. అక్కడ ఉన్న ఎటర్నల్స్ అందరినీ చంపేస్తుంది. దాని నుంచి సూసాన్ అనే ఆమె మాత్రమే ప్రాణాలతో బయటపడుతుంది. అలాగే క్రోనస్కి 2 కొడుకులు ఉంటారు. వారే మెంటోర్, జురాస్. అయితే మెంటోర్ టైటాన్ గ్రహం మీదకి వచ్చినప్పుడు అతనికి సూసాన్ కనపడుతుంది. అప్పుడు వారిద్దరూ కలిసి జెనెటిక్ ఇంజనీరింగ్, క్లోనింగ్ సహాయంతో వారి జాతిని టైటాన్ గ్రహం మీద పెంచాలని అనుకుంటారు. అలా వారికి పుట్టిన మొదటి బిడ్డ ఈరోస్. ఆ తర్వాత సూసాన్ తన పుట్టబోయే 2వ బిడ్డ పేరు డయోన్ అని పెట్టాలనుకుంటుంది. కానీ తనకు పుట్టిన ఆ 2వ బిడ్డలో డీవియంట్ జీన్ ఉండడంతో ఆమె అతని పేరు థానోస్ అని పెడుతుంది. అంతేకాదు, ఆమె ఆ బిడ్డని చంపాలని అనుకుంటుంది కూడా. కానీ మెంటోర్ ఆమెను ఆపుతాడు. కాబట్టి ఫ్రెండ్స్, థానోస్ ఒక డేవియంట్, కానీ అతని పేరెంట్స్ మాత్రం ఎటర్నల్స్. అందుకే థానోస్ చాలా పవర్ఫుల్. అలాగే ఐరన్ మ్యాన్ 3లో ఎటర్నల్స్ గురించి కనపడిన హింట్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. మీరు గమనిస్తే ఐరన్ మ్యాన్ 3లో ఈ ఎటర్నల్స్ గురించి ఒక చిన్న హింట్ ఉంది. ఆ మూవీలో విలన్ ఒక వైరస్ని కనుక్కుంటాడు. ఆ విలన్కి ఒక కాలు సరిగ్గా ఉండదు. అయితే ఆ వైరస్ని తన మీద ప్రయోగించుకుంటాడు. దాంతో అతనికి తన కాలు నయమవుతుంది. దాంతోపాటే అతనికి కొన్ని పవర్స్ కూడా వస్తాయి. వాటిలో హీలింగ్ పవర్స్, ఫైర్ పవర్స్ ఉంటాయి. ఆ వైరస్ని మిగతా వారు ఎవరైతే ఫిజికల్గా బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఇవ్వడం వలన వారికి కూడా ఎలాంటి పవర్సే వస్తాయి. ఇక్కడ ఉన్న ఈ పవర్స్ సేమ్ ఎటర్నల్స్కు ఉన్న పవర్స్లలో ఒకటి. కాబట్టి ఇక్కడ ఈ మూవీలోని విలన్ ఈ వైరస్ని ఒక ఎటర్నల్ యొక్క జీన్స్తో తయారు చేసి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే రాబోయే ఎటర్నల్ మూవీలో ఒక ప్రముఖ హాలీవుడ్ నటి నటించబోతుంది. ఆమె ఎవరో కాదు, ఏంజెలినా జోలీ. అవును ఫ్రెండ్స్, ఏంజెలినా జోలీ ఈ మూవీలో సెర్సీ అనే క్యారెక్టర్లో మనకు కనిపించబోతుంది. సెర్సీ కూడా ఒక ఎటర్నల్లే. ఈమెకి ఆబ్జెక్ట్స్ని మ్యానిపులేట్ చేయగలిగే పవర్స్ ఉంటాయి. 1976లో మొట్టమొదటిసారిగా ఈ ఎటర్నల్స్ మార్వెల్లోకి వచ్చారు. వీరిని జాక్ కిర్బీ అనే అతను క్రియేట్ చేశాడు. అయితే ఇది అంత ప్రాధాన్యత పొందలేదు. అలాగే మార్వెల్ ఎటర్నల్ టీవీ సిరీస్ని కూడా తీయడానికి ప్రయత్నించారు. కానీ ఆ షో క్యాన్సిల్ అయింది. అయితే ఎటర్నల్స్, డీవియంట్స్ అలాగే థార్కి మధ్య ఒక క్రాస్ ఓవర్ కామిక్ బుక్ వచ్చింది. అప్పుడే ఎటర్నల్స్ కూడా పాపులర్ అయ్యింది. అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మీకు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.